This conference will now be recorded. So today we are going to talk about loops అన్నమాట. So whenever I'm talking about loops in Python. So when I'm talking about loop, so loop అంటే ఏంటి? Loop is nothing but a procedure where the execution will go on and on and on అన్నమాట. ఓకే, సో ఎగ్జిక్యూషన్ అనేది అవుతానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే మీ నేమ్ని ప్రింట్ చేయాలి ఒక టెన్ టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే జనరల్గా మనం ఏం చేస్తాము, ప్రింట్ నేమ్ అని 10 టైమ్స్ రాస్తాం. సో అలా 10 టైమ్స్ రాసే బదులు మనం ఒకటేసారి రాసి ఆ రాసిన దాన్ని 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించాలి. సో దాన్ని లూపింగ్ అంటాం. వాట్ ఈస్ లూపింగ్? లూపింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఏ స్టేట్మెంట్ ఫర్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది ఒక స్టైల్. ఇంకొక స్టైల్ ఉంటుంది. సో ఒక లిస్ట్ ఉంటుంది, లేకపోతే ఒక సెట్ ఉంటుంది, ఒక టపుల్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆ రేంజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా మనకి పనికొస్తుంది. సో ఇట్లా టూ స్టైల్స్ ఉంటాయి అన్నమాట లూప్స్లో. ఓకే, ఒక స్టైల్ ఏంటి, టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇంకో స్టైల్ ఏంటి, ఒక కలెక్షన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో దాన్ని ఫర్ లూప్ అంటాం, దీన్ని వైల్ లూప్ అంటాం. ఒక విల్ కమ్ బ్యాక్. ఓకే, లూప్స్ is a process of, or looping is a process of executing a statement or statements. What is looping? It's a process of executing a statement or statements specific number of times. Okay, depending on either depending on the user's requirement depending on the user's requirement or depending on an available collection. సో కలెక్షన్ పైన ఆధారపడి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. యూజర్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వమంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అనమాట. ఓకే, రైట్. ఇన్ పైథాన్ we have two types of, or I should say three types of loops అంటే బేసిక్ స్టైల్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి వైల్ లూప్. what is the first one? వైల్ లూప్. సెకండ్ వన్ వచ్చేసి ఫర్ లూప్. సో ఫస్ట్ వన్ ఏంటి, వైల్ లూప్. సెకండ్ వన్ ఏంటి, ఫర్ లూప్. థర్డ్ వన్ నెస్టెడ్ లూప్స్ అన్నమాట. థర్డ్ వన్ ఇస్ నెస్టెడ్ లూప్స్, రైట్. ఫస్ట్ వన్ వైల్ లూప్, తర్వాత ఫర్ లూప్, తర్వాత నెస్టెడ్ లూప్. సో వైల్ లూప్ ఏంటంటే మన యూజర్ ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఫర్ లూప్ ఏంటంటే కలెక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, అండ్ నెస్టెడ్ లూప్స్ ఏంటి? సో నెస్టెడ్ లూప్స్ అంటే ద లూప్స్ విచ్ విల్ బి లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్ అనమాట. లూప్ లోపల ఇంకొక లూప్ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ విల్ టాక్ అబౌట్ వైల్ లూప్. సో వైల్ లూప్ అంటే ఏంటి? సో వైల్ లూప్ అంటే ద స్టైల్ ఆఫ్ లూప్ వేర్ ఇన్ యూ విల్ గివ్ స్పెసిఫిక్ నంబర్స్ అన్నమాట. స్పెసిఫిక్ నెంబర్ అంటే 5 సార్లు రన్ చేయాలా, 10 టైమ్స్ రన్ చేయాలా అనేది మీరు చెప్తారు. ఓకే, ఇన్ దిస్ స్టైల్ ఆఫ్ లూప్ the user specifies the number of execution. In this, the user specifies the number of executions. Okay, right. It takes three necessary it takes three necessary
కాంపోనెంట్స్. ఇట్ టేక్స్ 3 నెసరీ కాంపోనెంట్స్. ఏంటి సార్ అవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇనీషియలైజేషన్. ఫస్ట్ వన్ ఏంటి? ఇనీషియలైజేషన్. సో సింపుల్గా మాట్లాడాలి అంటే స్టార్ట్ పాయింట్. ఇనిషియలైజేషన్ ఆర్ స్టార్ట్ పాయింట్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్టార్ట్ పాయింట్. దాని కంప్యూటర్ దాని పైథాన్ భాషలో మాట్లాడాలి అంటే ఇనిషియలైజేషన్ ఆర్ స్టార్ట్ పాయింట్. తర్వాత టర్మినేషన్ పాయింట్ అనొచ్చు, లేకపోతే ఎండ్ పాయింట్ అనొచ్చు. ఓకే, సో టర్మినేషన్. సో ప్రోగ్రామ్ పరంగా చెప్పాలి అంటే కండిషన్ ఆర్ టర్మినేషన్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్ ఏదైనా అనొచ్చు, నో ప్రాబ్లం. ప్రోగ్రామటికల్గా మాట్లాడితే కండిషన్, జనరల్ భాషలో మాట్లాడితే టర్మినేషన్ ఆర్ ఎండ్ పాయింట్. స్టార్ట్ పాయింట్ ఉండాలి, ఎండ్ పాయింట్ ఉండాలి, అండ్ తర్వాత అప్డేట్ ఉండాలి అన్నమాట. ఏముండాలి? అప్డేట్. సో మనం ప్రోగ్రామింగ్ భాషలో మాట్లాడితే అప్డేట్, లేదు జనరల్ భాషలో మాట్లాడితే స్టెప్. ఏ 3 థింగ్స్ కంపల్సరీ? ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్ ఆర్ స్టెప్. ఇనిషియలైజేషన్ ఏమంటాము? స్టార్ట్ పాయింట్, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి. కండిషన్ అంటే ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎండ్ పాయింట్ అన్నమాట. సో ఆ ఎండ్ పాయింట్ కండిషన్లో ఇస్తాం. కండిషన్ అంటే ఏంటి? ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. కండిషన్ అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో తర్వాత అప్డేట్ ఆర్ స్టెప్. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు మనము సింటాక్స్లో వెళ్దాం. సింటాక్స్ ఫ్లో చార్ట్ ఎగ్జాంపుల్ అది చూస్తే మీకు ప్రోగ్రామ్ అనేది రైట్. సో we will go for a table. సో ఫస్ట్ సింటాక్స్, తర్వాత ఫ్లో చార్ట్. సో ఈ సింటాక్స్ ఫ్లో చార్ట్ అర్థమైనవి అనుకోండి, మీకు సింపుల్గా ప్రోగ్రామ్ రాసేయచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇనీషియలైజేషన్. సో తర్వాత వైల్ కండిషన్. సో ఫస్ట్ ఏంటి? ఇనిషియలైజేషన్, తర్వాత వైల్ కండిషన్. ఓకే, సో కండిషన్ ఇచ్చిన తర్వాత లోపల స్టేట్మెంట్స్ పెట్టాలి. సరే ఈ స్టేట్మెంట్స్లో ఏముండొచ్చు సార్ అంటే ఏమైనా ఉండొచ్చు, ఏదైనా. ఒక ప్రింట్ దగ్గర నుంచి ఒక లూప్ ఉండొచ్చు, ఒక ఇఫ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రోగ్రామ్ స్టేట్మెంట్ ఏదైనా ఉండొచ్చు అనమాట. ఎస్, నాట్ ఓన్లీ ప్రింట్. ఓకే, రైట్. ఆ తర్వాత we have the update. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఓకే, తర్వాత ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, రైట్. ప్రోగ్రామ్ వెళ్తూ ఇనీషియలైజేషన్ చేసింది. ఏం చేసింది? ఇనీషియలైజేషన్ అంటే స్టార్ట్ పాయింట్ని డిక్లేర్ చేస్తాం. తర్వాత ఎవరిని చెక్ చేస్తాం? కండిషన్ని చెక్ చేస్తాం. కండిషన్ ఏమవుతుంది? అయితే ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. ఒక ట్రూ అయింది అనుకోండి, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అంటే ఏం జరుగుతుంది? అప్డేట్ జరుగుతుంది. అప్డేట్. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్డేట్ జరుగుతుంది. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తారు అన్నమాట. దాని ఫ్లో అలా ఉంటుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. మళ్ళీ కండిషన్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ స్టార్ట్, రైట్. సో మళ్ళీ అప్డేట్, మళ్ళీ ట్రూ అయింది, మళ్ళీ స్టేట్మెంట్స్, ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు దాకా? కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. సో ఇక్కడ వైల్ ఎండ్ అనమాట. సో ఎక్కడ స్టార్ట్ అయింది? వైల్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో సమ్వేర్ హియర్. సో వైల్ స్టార్ట్ అయిన తర్వాత ఇనిషియలైజేషన్, కండిషన్, స్టేట్మెంట్స్, అప్డేట్, రైట్. ఎస్ అన్న? ఓకే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం.
So we want to go for printing 1 to 5. Simple problem. Printing 1 to 5. So 1 to 5 ప్రింట్ చేయాలి అంటే 1 2 3 4 5. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎట్లా తీసుకుంటాము అంటే ఒక వేరియబుల్లో తీసుకుంటాం. ఏమని I ఈజ్ ఈక్వల్ టు 1 ఏమని తీసుకుంటాం. సరే చేతి రాస్తాం, తర్వాత వీల్ అప్డేట్. ఫస్ట్ ఏమంటాము I ఈజ్ ఈక్వల్ టు 1. ఇది స్టార్ట్ పాయింట్ అన్నమాట. ఓకే రైట్. సో I ఫస్ట్ నేను అప్డేట్ రాస్తాను. ఇనిషియలైజేషన్ ఏమన్నాను I ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను. అప్డేట్ రాస్తున్నాను. అప్డేట్ ఏం చేస్తున్నాను అంటే I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అంట. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అంటే ఏమవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అంటే ఏమవుతుంది. ఐకి 1 యాడ్ అవుతుంది. 1 యాడ్ అవ్వడం అంటే 2 అవుతుంది. సో I బికమ్స్ 2. సో ఇప్పుడు ఏం చెక్ చేయాలి నేను. I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెక్ చేయాలి. ఎందుకంటే 1 నుంచి 2 అవుతుంది, 2 నుంచి 3 అవుతుంది, 3 నుంచి 4 అవుతుంది, 4 నుంచి 5 అవుతుంది. ఎస్ 1 నుంచి 2 అవుతుంది, 2 నుంచి 3 అవుతుంది, 3 నుంచి 4 అవుతుంది, 4 నుంచి 5 అవుతుంది. ఎక్కడ ఆగింది 5. అంటే నువ్వేం చెక్ చేయాలి. 5 కన్నా తక్కువ ఉందా లేకపోతే 5తో ఈక్వల్గా ఉందా అన్నంత వరకు చెక్ చేయాలన్నమాట. 5తో ఈక్వల్, 5తో తక్కువ, 5తో ఈక్వల్ ఉన్నంత వరకు తిరుగుతుంది. అర్థమైందా. సో తిరిగి ఎవరిని ప్రింట్ చేస్తుంది. ఎవరిని ప్రింట్ చేస్తుంది. ఐని ప్రింట్ చేస్తుంది. సో కండిషన్ ఏంటి ఇక్కడ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 1 to 10 ప్రింట్ చేయాలని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది. I లెస్ దాన్ ఈక్వల్ టు 10 అవుతుంది. 30 ప్రింట్ చేయాలని అనుకోండి, I లెస్ దాన్ ఈక్వల్ టు 30 అవుతుంది. 50 అయితే I లెస్ దాన్ ఈక్వల్ టు 50. n అయితే I లెస్ దాన్ ఈక్వల్ టు n. అది డిపెండ్స్. నువ్వు చెప్పాను కదా, ఎన్నిసార్లు నువ్వు కావాలనుకుంటావు నీ చేతిలో ఉంటాయి. నువ్వు ఎన్నిసార్లు కావాలనుకుంటున్నావు. 1 2 3 4 5 5 సార్లు కావాలి అనుకుంటున్నావు. సో 5 సార్లు తిరుగుతుంది అనమాట. సో ప్రాసెస్ ఎట్లా వెళ్ళింది సార్. I ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. సో తర్వాత 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్సా. 1 లెస్ దాన్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్సా. ట్రూ. ట్రూ కాబట్టి ఎక్కడికి వస్తుంది స్టేట్మెంట్. స్టేట్మెంట్స్లో ఏముంది I ఉంది. I ఎంత వాల్యూ 1. సో తర్వాత I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అయింది. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అయింది అంటే ఏంటి అర్థం. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అయింది అంటే 1 ప్లస్ 1. 1 ప్లస్ 1 ఎంత 2. I ఎంత అయింది 2 అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చెక్ చేస్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 చెక్ చేస్తుంది. 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5 చెక్ చేసింది అంటే ట్రూ ఆర్ ఫాల్సా. ట్రూ. ట్రూ అంటే మళ్ళీ ప్రింట్ I 2. తర్వాత మళ్ళీ అప్డేట్ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అంటే ఏమవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. సో 2 ప్లస్ 1. 2 ప్లస్ 1 అంటే 3 అయింది. సో 3 రైట్. మళ్ళీ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్సా. ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ 3ని ప్రింట్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం ఏమవుతుంది 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్సా. ట్రూ. మళ్ళీ ప్రింట్ I. మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1. ఇప్పుడు I ఎంత అయింది 5 అయింది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్సా. ట్రూ. మళ్ళీ ప్రింట్ ఆఫ్ I అంటే 5 ప్రింట్ అయింది. తర్వాత అప్డేట్. అప్డేట్ ఏంటి I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అంటే ఇదెంత అయింది 6 అయింది. ఇప్పుడు 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవుతుంది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అనగానే ఏమవుతుంది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చే కన్నా ముందు అవుట్పుట్ ఏమి ఇచ్చేసింది మీకు 1 2 3 4 5 ఇచ్చేసి. క్లియర్. అండర్స్టూడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి. వైల్ I లెస్ దాన్ ఈక్వల్ టు 5 ప్రింట్ ఆఫ్ I. ఈ 3 ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ తర్వాతనే రాసుకోవచ్చు మనం. ఫస్ట్ లూప్ ఇంపార్టెంట్. సో లూప్ ఎలా రాసుకోవాలనేది ఇంపార్టెంట్. లూప్కి 3 థింగ్స్ ఇంపార్టెంట్ ఏంటి. ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్. స్టేట్మెంట్ అనేది మన ఇష్టం, మన చేతుల్లో ఉంటుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేది తర్వాత స్టోరీ. ఫస్ట్ స్టోరీ ఏంటి. ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్. ICU అంటాం. ICUని కరెక్ట్గా పెట్టుకోవాలి. ICU అంటే ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్. ICU కరెక్ట్గా ఉందంటే మీ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ICU కరెక్ట్ లేదంటే మీ ప్రోగ్రామ్ పోతుంది. ఎస్ వాట్ షుడ్ బి పర్ఫెక్ట్. ICU షుడ్ బి పర్ఫెక్ట్. ICU అంటే ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్. అర్థమైందా. ఎస్. ఈజ్ దట్ క్లియర్. ఎస్ ఆర్ నో. ఓకే. సో
ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తాం. సో ఫస్ట్ ఏం ఇంపార్టెంట్ మనకి, ఇనీషియలైజేషన్ ఇంపార్టెంట్. సో ఇనిషియలైజేషన్ ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, వైల్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎందుకు సార్ 5? బికాస్ 1 నుంచి 5 దాకా కాబట్టి. ఓకే, తర్వాత ప్రింట్ ఆఫ్ I, తర్వాత I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్. అయిపోయిందా? గాట్ ఇట్? అంతే ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ యువర్ లూప్ ప్రోగ్రామ్. ఓకే, అర్థమైందా లాజిక్? ఎస్ ఆర్ నో? ఓకే, సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ని రాసేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను 1 to 10 ప్రింట్ చేయాలనుకున్నాను, లాజిక్ ఏం మారుతుంది? I ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ప్రింట్ ఆఫ్ I. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్. సపోజ్ 5 to 1 దాకా ప్రింట్ చేయాలి అంటే I ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్తాం. ఓకే, I గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇస్తాం. తర్వాత I ఈజ్ ఈక్వల్ టు I మైనస్ 1 ఇస్తాం, ఎందుకంటే తగ్గాలి కాబట్టి. సో ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ప్యాటర్న్ ఇంపార్టెంట్. సో ప్యాటర్న్ ఏంటి, ఇక్కడ తగ్గుతుంది, రైట్? 1 2 3 4 5 అన్న దగ్గర పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. ఎస్, ఈజ్ ఇస్ క్లియర్? సరే, సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, గణేష్ అని 5 times ప్రింట్ చేయండి. ఎట్లా ప్రింట్ చేస్తారు? జస్ట్ ఆలోచించండి, డోంట్ బీ ఇన్ ఎ హరీ. గణేష్ అని 5 times ప్రింట్ అవ్వాలి. గణేష్ 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 గణేష్. ఓకే, గోపి నీ ఆన్సర్ ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు 5 అని పెట్టి, ఇది ఇనిషియలైజేషన్ అయిపోయింది. సి, నేను ఏం చెప్పాను మీకు, ICU ఇంపార్టెంట్. ఫస్ట్ ICUని డిజైన్ చేసుకోవాలి. సి ఏంటి? ఇప్పుడు మీరు ఒక బండి నడిపేయాలనుకోండి, బండి నడిపేయాలంటే ఏమేమి ఇంపార్టెంట్? ఒక బైక్ అనుకుందాం, రేసింగ్ ఇంపార్టెంట్, గేర్ ఇంపార్టెంట్, అంతేనా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేది నెక్స్ట్ స్టోరీ. ఫస్ట్ ఏంటి ఇంపార్టెంట్? బైక్, సరే, పెట్రోలు, రేసింగ్, గేర్, ఈ మూడేనా ఇంపార్టెంట్? ఎస్ ఆర్ నో? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది తర్వాత. అందుకని ఫస్ట్ ఏది ఇంపార్టెంట్? ICU ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ICU. I ఫర్ ఇనిషియలైజేషన్, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, కండిషన్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎంత స్టెప్ తీసుకోవాలి, ఈ మూడు పెట్టాలి ఫస్ట్. తర్వాత మిగతా అంతా, తర్వాత ఏం చేస్తున్నావు అనేది తర్వాత స్టోరీ. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ప్రకారం నాకు ICU ఏంటో చెప్పండి. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు 5 అన్నావు. తర్వాత సి ఎంత? సి ఏంటి? యు ఏంటి? సి ఏంటి? ఏమైంది సమత, ఆన్లైన్కి వచ్చేసావు? ఆఫ్లైన్ మురిపం అయిపోయిందా? కాదు సార్, స్టమక్ పెయిన్ వచ్చిందని నేను ఆగిన. ఓకే, ఓకే, రైట్. I less than equal to 5. ఓకే, అప్డేట్, అప్డేట్ ప్రింట్ గణేష్. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, నీకు వైల్ లూప్ అంటే ఏందో అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఓకే, సరే, నెక్స్ట్ నువ్వమ్మా. నువ్వు నన్నే క్వశ్చన్ అడుగుతున్నావా?
i is equal to 5 తీసుకున్నాను. అవును, i is equal to i plus 1. ఓకే, ఇదేంటి, ఇది స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, i is equal to i plus 1, i is equal to 5 కరెక్టేనా? i equal to 1 తీసుకుంటాం. ఓకే, i is equal to 1 తీసుకుంటాం, i less than or equal to 5, i is equal to i plus 1. సో గోపి, నువ్వు ఆపరేటర్స్ చదువుకున్నావా? వీడియో చూసావా? ఆపరేటర్స్ అర్థమైనాయా? ఈ స్టేట్మెంట్స్ అర్థమైనాయా? ఇంకా నీ ఇష్టం, నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. i is equal to 1, i less than or equal to 5, ఇది కండిషన్, ఇది అప్డేషన్. చెప్పాను కదా, ఇది జస్ట్ సింపుల్ స్టేట్మెంట్ అనేది, సింపుల్. ఫస్ట్ ఈ మూడు ఇంపార్టెంట్. గాట్ ఇట్? అర్థమైందా? ఓకే, సో 5 టైమ్స్ ప్రింట్ కావాలి కాబట్టి సేమ్ ఇది తీసుకున్నా పర్లేదు, రైట్? సో ఇక్కడ ఏమన్నా నేను ఐ బదులు ఎవరిని ప్రింట్ చేయమన్నా, నేను గణేష్ని ప్రింట్ చేయాలి. వచ్చేసిందా? ఎస్. సో ఇది లాస్ట్. నా క్వశ్చన్ ఏంటి, 5 టైమ్స్ అంటే 5 సార్లు. 5 సార్లు ప్రింట్ చేయాలి అంటే ఇలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ i is equal to 5 దగ్గర స్టార్ట్ చేశాను, i less than i greater than or equal to 1 అన్నాను. సో ఇక్కడ i is equal to i minus 1 అన్నాను. ఇలా అయినా రాసుకోవచ్చు. 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలంతే, 5 టైమ్స్ తిరగాలంతే, లూప్ అనేది 5 టైమ్స్ పడాలంతే. సో 5 టైమ్స్ ఎట్లా పడుతుంది అనేది మన చేతుల్లో ఉంటుంది. 1 నుంచి 5 తీసుకుంటావా, 5 నుంచి 10 తీసుకుంటావా, 51 to 55 తీసుకుంటావా, అది నీ ఇష్టం. అర్థమైందా? 1 to 5 ప్రింట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ 1 to 5 తీసుకోవాలి. క్లియర్? ఎస్. ఓకే, ఇంకో క్వశ్చన్. ఇది ప్రింట్ అవ్వాలి, రాయండి, దీనికి లూప్ రాయండి. అర్థం చేసుకోవాలి, ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి. వంశీది ఎట్లయిందమ్మా ఇంటర్వ్యూ? వంశీ ఇంటర్వ్యూ ఎట్లయింది? బాగానే అయిందా? ఎంతసేపు అయిందంట? 10 minutes. చెప్పాడా బాగానే? నువ్వు రాలేదు ఇంటర్వ్యూకి? ఏమర్థమైంది? ఇది చూడంగానే మీకు ఏమర్థమైంది? మిస్టర్ త్రివిక్రమ్ ఏమర్థమైంది ఇది చూడంగానే? ఇనిషియలైజేషన్ అయితే 1తో స్టార్ట్ అయింది. ఓకే, తీసుకెళ్ళండి అత్తయ్య ఫోన్ అవ్వట్లా. కండిషన్ ఇంకోండి కండిషన్ i less than equal to 25. స్టార్టింగ్ పాయింట్ 1, ఎండింగ్ పాయింట్ 25 కరెక్టా? ఓకే, మరి ఇప్పుడు అప్డేట్ ఏంటి? ఇప్పుడు దీనికి 3 ఉంది, దీనికి 5 ఉంది, దీనికి ఎంత ఉంది? 7 ఉందా? దీనికి ఒక సిమిలర్ ప్యాటర్న్ ఉందా? లేదు కదా, సిమిలర్ ప్యాటర్న్ అయితే లేదు. 9 ఉంది. ఓకే, రైట్. సో దీన్ని చూసే విధానం మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదేంటి 1. సో నేను 1 to 5 చేసుకుంటే 1 2 3 4 5. ఇప్పుడు ఇది 1 స్క్వేర్
2 square, 3 square, 4 square, 5 square. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చెప్పండి. 99% చెప్పేశాను నేను. నాకు ఇంపార్టెంట్ ఏంటి? నాకు ఇంపార్టెంట్ ఐసీయూ కంప్లీట్ చేయండి ఫస్ట్. ఐ ఎంత? ఐ ఈజ్ ఈక్వల్ టు 1, కరెక్టేనా? సి ఎంత? సి ఏంటి? సి ఏంటి? సి ఈజ్ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 5a. ఇది మనకు కావాల్సింది, రైట్? తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఇప్పుడు స్టేట్మెంట్కి వద్దాం. స్టేట్మెంట్ ఏంటి? వచ్చిన ఐనల్లా స్క్వేర్ చేస్తున్నాడు. వచ్చిన ఐనల్లా ఏం చేస్తున్నాడు? స్క్వేర్ చేస్తున్నాడు. అంటే సింప్లీ ప్రింట్ ఆఫ్ ఐ డబల్ స్టార్ 2. వచ్చిన ఐనల్లా ఏం చేస్తున్నాడు? కొంచెం మీ ఆలోచన పెరగాలి. ఆలోచన మీకు పెరగకపోతే మీరు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేరు. మీ థింకింగ్ పవర్ పెరగాలి. ఇంకా చిన్నపిల్లల్లాగా 6th క్లాస్ 7th క్లాస్ లాగా బుక్లో చూసి చదువుతా అట్లా కాదు. అర్థమైందా? ఆలోచన పెరగాలి. దాన్ని ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. సో ప్యాటర్న్ ఇట్లా ఉంది. సో వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇది ప్యాటర్న్. ఫస్ట్ ప్రోగ్రామ్ గురించి ఆలోచించాలి, ప్యాటర్న్ గురించి ఆలోచించాలి. ప్యాటర్న్ అర్థమైంది అంటే లూప్ రాయడం పెద్ద విషయం కాదు. గాట్ ఇట్? క్లియర్? అర్థమైందా కాలేదా? స్క్వేర్ రావచ్చు, క్యూబుల్ రావచ్చు. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఏం రాస్తాం ఈ ప్రోగ్రామ్ని? సో ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇస్ యువర్ థింకింగ్, రైట్? సో థింకింగ్, ఇది అట్లా ఉంది ప్యాటర్న్, సో దీన్ని ఎలా రాయొచ్చు. సో ప్రోగ్రామ్ రాయడం ఇంపార్టెంట్ కాదు, ప్రోగ్రామ్ గురించి ఆలోచించడం ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ గురించి ఆలోచించాము అంటే ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆలోచించి కరెక్ట్ వేలో బుక్ తీసుకోవాలి, బుక్లో రాసుకోవాలి. ఇది ఒక్కరు కూడా బుక్ని ఫాలో అవ్వరు. మీరనే కాదు, ఏ బ్యాచ్ ఫాలో అవ్వదు. బుక్సే ఉండవు ముందు. బుక్, ల్యాప్టాప్. ఇక్కడ బుక్ ఉండాలి, ఇక్కడ ల్యాప్టాప్ ఉండాలి. బుక్లో రాస్తుండాలి, ల్యాప్టాప్లో టైప్ చేస్తాం. బుక్లో రాస్తుండాలి, ల్యాప్టాప్లో ట్రై చేస్తుండాలి. ఒక్కరు ఫాలో అవ్వరు ఈ రూల్. మళ్ళీ ఏమంటే మాకు ప్రోగ్రామ్ రాయడం రావట్లేదు సార్ అంటారు. ఎందుకు వస్తుంది ప్రోగ్రామ్ రాయడం? ఎప్పుడు వస్తుంది? మీరు ఓన్లీ వింటున్నారు క్లాస్ అంతే. ఓన్లీ ఇంటే ఏమొస్తుంది నా తలకి? ఓన్లీ ఇంటే ఏమొస్తుంది? ఓన్లీ ఇంటే ఏమని వస్తుందా? ఓన్లీ ఇంటే వచ్చింటే ఇప్పటివరకు అందరు మహానుభావులు అయ్యేటోళ్ళు. ఎందుకంటే అబ్దుల్ కలాం ఇంత చెప్పాడు, మనం విన్నాం అంతే. పాటించాం, రైట్? నేను ఇంత చెప్పినా మీరు బుక్కులు తీయట్లేదు చూడండి, అది నాకు ఇంకా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. నువ్వు బుక్కే తెచ్చుకోలేదు అనుకుంటా. తెచ్చుకున్నావా? బుక్కులు తీయాలమ్మా, బుక్కులు తీయాలి, బుక్లో రాయాలి. రన్నింగ్ నోట్స్ అనేవాళ్ళం చిన్నప్పుడు. రన్నింగ్ నోట్స్లు రాయాలి. తర్వాత మీరు ఫేర్ చేసుకోండి నోట్స్ కావాలంటే. నేను వేసిన ఫ్లో చార్ట్ వేసిన, ఒకరన్నా మీరు వేసుకున్నారా ఫ్లో చార్ట్? నేను ప్రాబ్లం అంటే ప్రాబ్లం గురించి ఏదో శూన్యంలో ఆలోచిస్తుంటారు. సార్ ఎట్లానే చెప్తాడులే సొల్యూషన్ అని. అంతేనా త్రివిక్రమ్? మరి అప్లికేషన్ ఉండాలి, బుక్లో రాయాలి, ల్యాప్టాప్లో రాయాలి. ఒక దగ్గర ఒక పక్కన ల్యాప్టాప్ ఉండాలి, ఒక పక్కన బుక్ ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పాలి అంటే ఎట్లా చెప్పండి? సింపుల్ థింగ్స్ కూడా మళ్ళీ చెప్పుకుంటూ పోతే ఇక ఆన్లైన్ వాళ్ళ గురించి నాకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళని కొంచెం పాటించాలి కదా. బుక్ పెట్టండి పక్కన. లేదు సార్ ఫస్ట్ నేను బుక్లో ప్రాక్టీస్ చేసి తర్వాత ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేసి అట్లయినా సరే, బట్ అట్లీస్ట్ మీ హ్యాండ్ వర్క్ అవుతుండాలి. సో ప్యాటర్న్ చెప్తున్నాడు సార్, ఇది ప్యాటర్న్ ఏంటి? నేను చెప్పే వరకు 3 గ్యాప్ ఉంది సార్ ఆ మూడిట్లో, అది మీరు నాకు చెప్తున్నారు. నేను చెప్పే వరకు మీరు చెప్పట్లేదు. ఇట్లయితే ఇంప్రూవ్ కాదు మీ ప్రోగ్రామింగ్, చెప్తున్నా. లెట్ మీ బీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీ ప్రోగ్రామింగ్ ఇంప్రూవ్ కావాలంటే మీ థింకింగ్ పెరగాలి, మీ ప్రాక్టీస్ పెరగాలి, మీ అప్రోచ్ మారాలి. ఏదో విన్నామా, వెళ్ళిపోయామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ క్లాస్కి వచ్చామా, దీనివల్ల ఏం జరగదు.
థింకింగ్ పేపర్ మీద రాస్తూనే ఉండాలి. ఇది ఇట్లా వచ్చింది ప్యాటర్న్, వైల్ అంటే ఇది, సార్ ఐసీయూ అన్నాడు, ఐసీయూ అంటే ఏంది, సో సార్ 1 to 5 ఎగ్జాంపుల్ చెప్పాడు, నేను ఇంకో 2 ఎగ్జాంపుల్ తీసుకుంటాను, నేను ఇంకో 4 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇది ఉండాలి అప్రోచ్ అంటే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాదు. అయితే అట్లా రాయగలుగుతారా ప్రోగ్రామ్? చూసారుగా మొన్న ఇంటర్వ్యూ ఏమైంది, ఏమడిగాడు ఆయన? అప్లికేషన్స్ అడిగాడు అన్ని. ఫస్ట్ వెళ్ళగానే ప్రాజెక్ట్ అడగడము, సో తర్వాత ఇంకోటి ఏదో అప్లికేషన్ అడుగుతారు ఎవరైనా సరే, ఏదో గాలి నాలెడ్జ్ ఎవరు అడగరు. ఓకే, వైల్ I less than or equal to 5, తర్వాత ఫస్ట్ ఐసీ రెడీ చేసుకోవాలి. I is equal to I plus 1. ఐసీ రెడీ అయిందా? ఓకే, ఐసీ రెడీ అయిపోయిన తర్వాత ఐసీయూ కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. ఇప్పుడు ఏమవుతుంది, I is equal to 1 స్టార్ట్ అయిందట. ఓకే, I less than or equal to 5 అంటే ఓకే I 1 అవుతుంది, సో I plus 1 అంటే I 2 అవుతుంది. ఓకే, 2 less than or equal to 5. ఇదంతా నాకు చూస్తే రాదు, ఆలోచిస్తూ వస్తుంది, బుక్లో పెడితే వస్తుంది. అర్థమైందా కాలేదా? ఏమర్థమైంది? బుక్లో రాయాలి. ఇప్పుడు నేను రాయట్లేదు, ఇక్కడ రాస్తున్నానా లేదా? నాకు బోర్డు మీద రాసి లేదు, అందుకని నేను ఒకటి కొనుక్కున్నా, 3000 పెట్టి ఒకటి కొనుక్కొని మీకు రాసి చూపిస్తున్నా. ఎన్ని క్లాసులు వీకినా వేస్ట్ అయితే. I $2 నాదేమో నోటి దూల ఆగదు. వచ్చింది ఆన్సర్? ఎస్. ప్రోగ్రామ్ ఎవరైనా రాయగలుగుతారు, గూగుల్లో చూసో చాట్ జీపీటీలో చూసే రాయగలుగుతారు. కానీ ఆ ఆలోచన, ఆ థింకింగ్ అనేది పెరిగినప్పుడు మనం జీవితంలో ఏ ప్రాబ్లం అంటే సాఫ్ట్వేర్లో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాం. ప్రతిదానికి సొల్యూషన్ దొరకదు మనకి. సో మన థింకింగ్ పెరిగింది అనుకోండి, సొల్యూషన్స్ ఈజీ అవుతాయి మనకి. అర్థమైందా? ఏం పెంచాలి? థింకింగ్ పెంచాలి. థింకింగ్ ఇంకా పెంచలేదు, మేము ఎప్పటిలాగానే ఉంటాం, బీటెక్లో చదువుకున్నట్టే ఉంటాము, మాకు బీటెక్లో బీసీఏలో చదువుకున్నట్టే ఉంటాము, మాది కరోనా బ్యాచ్, ఇక అదే ధ్యాసలో ఉండండి. ఉంటే మీకు ఏం రాదు, ఇట్లనే ఉంటారు, ఇంకొక 5 ఏళ్ళైనా ఇట్లనే ఉంటారు. అర్థమైందా? ఓకే, సరే. ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తాను, ఆ స్టేట్మెంట్ ప్రకారం చేయండి. ప్రింట్ క్యూబ్స్ ఆఫ్ 1 to 5. ఇప్పుడు క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ స్టేట్మెంట్ ఇచ్చాడు సార్, ఏం ఇచ్చాడు? క్యూబ్స్ ఆఫ్ 1 to 5. క్యూబ్స్ ఆఫ్ 1 to 5 అంటే ఏంటి? పేపర్లో రాసుకోవాలి. క్యూబ్స్ ఆఫ్ 1 to 5 అంటే ఏంటి? అప్రోచ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో క్యూబ్స్ ఆఫ్ 1 to 5 అంటే ఏంటి? 1 క్యూబ్ అన్నాడు సార్. 1 క్యూబ్ అంటే ఏంటి? 1. 2 క్యూబ్ ఏంటి? 8. 3 క్యూబ్ ఏంటి? 27. ఓకే, 4 క్యూబ్ ఏంటి? మీరు ఇట్లా ఆలోచించాను కూడా ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా మీకు దిగిపోతుంది. 4 క్యూబ్ ఏంటి? 4 4 16, 16 4 64. 5 క్యూబ్ ఏంటి? 5 5 25, 25 5 125. ఇప్పుడు మీకు వచ్చేసిందా ప్యాటర్న్? ఐసీ వచ్చేసిందా? ఐ ఏంటి? I is equal to 1. C ఏంటి? I less than or equal to 5. U ఏంటి? I is equal to I plus 1. డన్. స్టేట్మెంట్ పెద్ద విషయమే కాదు. I $3 అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాయడం విశేషమా ప్రోగ్రామ్ రాయడం? ఐసీయూ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఐసీయూ అర్థమైందంటే ప్రోగ్రామ్ 1 నిమిషం పని. అర్థమైందా? ఎస్. సో మీరు విజువల్ స్టూడియో లాంటివి యూజ్ చేస్తున్నారంటే మీరు ఐ అనుకుంటాం, కానీ అదే మొత్తం ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది, దాంట్లో అప్డేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? రైట్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఏంటి చెప్పండి ఇప్పుడు? I is equal to 1 while I less than or equal to 5. Print I $3. ఆలోచించేటప్పుడు ఐసీయూ ఆలోచించాలి, రాసేటప్పుడు మన ఇష్టం ఎట్లా రాసుకోవచ్చు. I is equal to
i+1. చాలామంది ఇన్స్టిట్యూట్ నుంచి వేరే ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుంటారు, చెప్తుంటారు సార్ మాకు నేర్చుకున్నాం కానీ మాకు ప్రోగ్రామ్ రాయడం రాదు. ఎందుకు వస్తుంది? మీరు జస్ట్ థియరీ ఏంటి ఎందుకు వస్తుంది? థియరీ అంటే రాదు. ఆ థియరీని బేస్ చేసుకొని వీడియో చూస్తూ సార్ ఈ టాపిక్ చెప్పాడు, వీడియో పాజ్ చేయాలి. సార్ ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్పాడు, నేను ఒక 4-5 ఎగ్జాంపుల్ చేస్తా, కొడతా గూగుల్లోకి వెళ్ళేసి గివ్ మీ సమ్ క్వశ్చన్స్ ఆన్ వైల్ లూప్ అని కొడతా. వాడు క్వశ్చన్స్ ఇస్తాడు, 10-20 క్వశ్చన్లు ఇస్తాడు. 10-20 క్వశ్చన్లు ఇవ్వగానే ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ పోతాం. ఈ క్వశ్చన్ ఇట్లా, ఈ క్వశ్చన్ ఇట్లా, ఈ క్వశ్చన్ ఇట్లా. ఆన్సర్స్ కొట్టొద్దు, ఏమనాలి? గివ్ మీ సమ్ క్వశ్చన్స్ ఆన్ వైల్ లూప్ ఇస్తుంది. 10 క్వశ్చన్లు ఇస్తుంది. 10 సరిపోవు, గివ్ మీ 20 క్వశ్చన్స్ ఆన్ వైల్ లూప్స్ అను. 20 క్వశ్చన్స్ ఇస్తారు. అర్థమైందా? మీకు ఒక మెంటార్ అవసరం లేదు, మీరే సెల్ఫ్ మెంటర్షిప్. అంత టైం లేదు సార్ మాకు, మేము చాలా బిజీ అంటే నేనేం చెప్పలేదు. అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయండి తొందరగా. నాకు తొందర అంటే ఏం ఆలోచించకుండా చేయండి అని కాదు. తీయండి, పెన్ పేపర్ తీయండి. ఏదమ్మా పెన్ తెచ్చుకోలే, బుక్ పేపర్ తెచ్చుకోలే? తెచ్చుకున్నావా? ఇగో ఇంట్లో ప్లేస్ ఉంటే రాసుకో. చెప్పిందా? చెప్పండి. సో ఈ ప్రాబ్లం ఎట్లా చూస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. 5 టేబుల్, వెరీ గుడ్. తర్వాత ఇంకేమైనా కనిపిస్తుందా? డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ నెంబర్ ఈస్ 5, వెరీ గుడ్. ఇంకా చూసారా, కొంచెం ఆలోచన అనగానే పెరుగుతుందా లేదా? ఆలోచన పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. కానీ ఏంటంటే మీరు అశ్రద్ధ చేస్తారు. రైట్? ఓకే, ఇంకా ఆలోచిస్తే ఇంకా వస్తాయి కానీ చాలు, సరిపోతాయి. సో ఇప్పుడు ఏమందాము, i = 5
I is equal to 5. Very good. I less than or equal to 25. సింపుల్గా మాట్లాడాలనుకుంటే I is equal to I plus 5. రైట్, వచ్చేసిందా? సరే, మీరు టేబుల్ అన్నారు. సో టేబుల్ అంటే ఏ టేబుల్ అది? 5 టేబుల్. సో 5 టేబుల్ అంటే జనరల్గా ఏంటి? 5 టేబుల్ అనగానే జనరల్గా మనం ఏమంటాము? 5 into 1 is equal to 5, 5 into 2 is equal to 10, 5 into 3 is equal to 15, 5 into 4 is equal to 20, 5 into 5 is equal to 25. ఓకే, ఈ ప్రోగ్రామ్ రాద్దాం ఇప్పుడు. అంటే ఇట్లా జనరేట్ అవ్వాలి. ఇప్పుడు ఇది 5 కనే కాదు, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాను అనుకో, 2 టేబుల్ పడాలి. n ఈజ్ ఈక్వల్ టు 8 అని అనుకో, 8 టేబుల్ పడాలి. సో ఇచ్చిన టేబుల్ ప్రకారం, ఇచ్చిన నంబర్ ప్రకారం ఆ టేబుల్ పడాలన్నమాట. రైట్, సో దానికి ఏం చేయాలి సార్? సింపుల్. ఇప్పుడు నాకు ఏమి ఉన్నాయి అర్థం చేసుకోవాలి. సో నాకు ఇప్పుడు ప్యాటర్న్ ఇంపార్టెంట్. ప్యాటర్న్ ఏంటి? ఇక్కడ 1 to 5 ప్యాటర్నే ఉంది. ఎస్, ఇది ఎలా వచ్చింది సార్? ఏదో n అంటున్నాడు కదా, n. మరి ఇది ఎలా వస్తుంది? ఇది i అనుకుంటే, ఇది n, ఇది i అనుకుంటే ఇదేమవుతుంది? n ఇంటూ i అవుతుంది. మీరు రాసిన దాంట్లోనే ఉంటుంది ఆన్సర్, ఎక్కడ ఉండదు. n అనేది ఫిక్స్. సార్ ఏమన్నాడు? 2 అంటే 2 టేబుల్ పడాలి, 8 అంటే 8 టేబుల్ పడాలి. ఇది i. ఈ i ఎట్లా వస్తుంది తెలుసు కదా మీకు? I is equal to 1, I less than or equal to 5, I is equal to I plus 1 వచ్చేసింది. ఎస్, ప్రింటింగ్ నెక్స్ట్. ఇప్పుడు ప్రింటింగ్ ఏంటి? దీన్ని ప్రింట్ చేయాలి. దీన్ని ఎట్లా ప్రింట్ చేద్దాం? ప్రింట్ ఇదేంటి? n పెట్టేయండి, కామా, ఇంటూ పెట్టండి, కామా, ఇవి ఎగ్జాక్ట్ ఇదే ప్రింట్ అవ్వాలి. రైట్, i పెట్టండి. i ఏంటి? i వాల్యూ. ఓకే, కామా, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కన్కాటినేషన్ అంటాం, అంటే అవన్నీ కంబైన్ చేసి ఒక దగ్గర పెడుతున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు కామా n ఇంటూ i. అయిపోయింది, ప్రోగ్రామ్ ఓవర్. ఎస్, అర్థమైందా? సో ఏం చేశాను నేను? ఇప్పుడు 5 టేబుల్ ప్రింట్ చేశాను. సో 5 టేబుల్ ప్రింట్ చేయాలంటే ఏం చేశాను సార్? నేను ఫస్ట్ యూజర్ని ఒక నంబర్ అడిగాను. ఏమని? n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నంబర్. ఎంటర్ ఏ నంబర్, ఒక నంబర్ని ఎంటర్ చేయండి అని చెప్పాను. ఏం చేయమని చెప్పాను? ఒక నంబర్ని ఎంటర్ చేయమని చెప్పాను. సో ఒక నంబర్ 2 ఎంటర్ చేశాడు, 3 ఎంటర్ చేశాడు, అది ఇష్టం, ఏదైనా ఎంటర్ చేయని, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి? i ఈజ్ ఈక్వల్ టు 1. సో వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. డన్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాము? ప్రింట్ రైట్ n. n ఎందుకు సార్? 5 1s అన్నారు కదా. సో ఇది x అనేది ఎగ్జాక్ట్ అటనే ప్రింట్ అవ్వాలి. తర్వాత కామా, ఇక్కడ ఏమన్నాను? i. ఓకే, కామా, ఈక్వల్ టు, రైట్, అవి ఎగ్జాక్ట్ అటనే ప్రింట్ కావాలి కాబట్టి మనము దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. సో తర్వాత n ఇంటూ i. అయిపోయింది ప్రోగ్రామ్. చూసారా, మీరు ఒక ఆలోచన ఇంపార్టెంట్ అంతే. వచ్చేసిందా? ఎస్. సో మీ ఆలోచన, మీరు ఇప్పుడు అది నోట్స్లో రాస్తేనే మీకు వస్తుంది. నోట్స్ రాయకుండా ఏదో గాల్లో ఆలోచించారంటే ఏం రాదు. గాల్లో ఆలోచించేది గాల్లోనే ఉంటుంది. ఎస్, అర్థమైందా? సో అది లెక్క. రైట్, ఓకే. అర్థమైందా? వైల్ లూప్ క్లారిటీ వచ్చిందా? కొంచెం లెవెల్ ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు ఏమందామంటే, develop a program for printing values in a range. Values in a
రేంజ్. ఎట్లా సార్ ఇది? నా ఫర్ ఎగ్జాంపుల్ enter start range, enter start range 5, enter end range 10. సో నాకు ఏం ప్రింట్ అవ్వాలి? 5 6 7 8 9 10. సెకండ్ టైం రన్ చేసినప్పుడు వాడు మార్చొచ్చు వాల్యూస్. వాడు 8 12 అనొచ్చు. 8 12 ఏం ప్రింట్ అవ్వాలి? 8 9 10 11 12. రైట్. ఇప్పుడు దీన్ని ఆలోచించి ప్రోగ్రామ్ రాయండి. ఐడియా కూడా ఇచ్చాను మీకు. బుక్, పెన్, పేపర్, గాల్లో ఏమీ రాదు. క్వశ్చన్ చూస్తూ రాయి. గాలిలో ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ ఈజ్ ఆచరణ. అయిపోయిందా? చెప్పు శిరీష, ఏం ఐడియా వచ్చింది? ఐసీయూ ఏంటి చెప్పండి గోపి. ఓకే, 8 12 ఇస్తే అంటే ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడల్లా నువ్వు ఇస్తున్నావు వాల్యూస్, నువ్వు ఇవ్వకూడదు, యూజర్ ఇవ్వాలి. యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి నువ్వు 2 వాల్యూస్. ఈ స్టేట్మెంట్ చూడగానే మీకు అర్థం కావాల్సింది ఏంటి? యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి. నువ్వు 5 10 నువ్వే చెప్తే ఇంకా ముందు ప్రోగ్రామ్ దీనికి తేడా ఏముంటుంది? సో అప్పుడు నాకు తెలియలేనట్టు అడిగేటోడికి, ఎందుకంటే దానికి దీనికి తేడా లేదు కాబట్టి. ఓకే, నువ్వు చెప్పమ్మా. నువ్వు అట్లే అనుకున్నావా?
ప్రోగ్రామ్ రాయడం ఏమర్థమైంది చెప్పు. ఐదుకుంటే 5 తీసుకుంటే తేడా ఏముంది? ఇంతకుముందు ప్రోగ్రామ్కి దీనికి తేడా లేదు కదా. యూజర్ ఇన్పుట్ ఎట్లా తీసుకోవాలి? ఇంతకుముందు ప్రోగ్రాంలో యూజర్ ఇన్పుట్ ఎట్లా తీసుకున్నాం యూజర్ ఇన్పుట్? మరి ఇక్కడ ఎట్లా తీసుకోవాలి? నీకు కుకింగ్ వచ్చా? కుకింగ్ ఐడియా ఉందా? ఓకే, ఇద్దరు మనుషులకి ఫస్ట్ డే వండుతున్నాం. ఇద్దరు మనుషులకి 2 స్పూన్స్ ఉప్పు వేసాం. రైట్, ఇది మీ మమ్మీ చెప్పింది 2 స్పూన్స్ ఉప్పు వేయమ్మా అని చెప్పింది. అదే ఇద్దరికి నెక్స్ట్ డే వండుతున్నాం. నెక్స్ట్ డే వండుతున్నప్పుడు ఎన్ని స్పూన్స్ వేయాలి మీ మమ్మీని అడుగుతావా? ఎందుకు అడగవు? ఆల్రెడీ చెప్పింది కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇన్పుట్ ఎట్లా తీసుకోవాలో నేను చెప్పిన ఆల్రెడీ. సో దాన్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇన్పుట్ వచ్చేసిందంటే మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇది ఇన్పుట్ తీసుకునే పద్ధతి, ఇది లూపింగ్ చేసే పద్ధతి, ఇది ఇనిషియలైజేషన్ చేసే పద్ధతి, ఇది. సో ఆ ఇంప్లిమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా వస్తుంది సార్ అదంటే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. లెసన్ అనేది కరెక్ట్గా వినడం వల్ల వస్తుంది. అర్థమైందా? ఎస్, ఇప్పుడు చెప్పు. n1 is equal to int of input of starting range, n2 is equal to int of input of ending range. ఇప్పుడు i ఏమైంది? n1 అయింది. అంటే ఇప్పుడు ఏమైంది? వైల్ ఇప్పుడు i is equal అనాల్సిన అవసరం లేదు, అంటే ఆల్రెడీ n1 తీసుకున్నాం కాబట్టి. వైల్ n1 less than or equal to n2. ఇక్కడ n1 స్టార్టింగ్ పాయింట్, n2 ఎండింగ్ పాయింట్. n1 స్టార్టింగ్ పాయింట్, n2 ఎండింగ్ పాయింట్. సో నేను ఇంతకుముందు ఏమి ఇచ్చాను? 1 స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ 5 అన్నాను. స్టార్టింగ్ పాయింట్ ఎందులో తీసుకున్నాను? ఐలో తీసుకున్నాను. ఎస్, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నారు మీరు. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎవరు? n1. అంటే ఇక్కడ ఏం పడింది? n1 పడింది. n1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n2. ఇంక్రిమెంట్ ఏంటి? అప్డేషన్ ఏంటి? n1 ఈజీ, మళ్ళా ఐకి వస్తావు. ఐ లేదు, n1 ప్లస్ 1. ఐ లేదు అక్కడ. ఐ ఉందా? ఇక్కడ ఐ కనిపిస్తుంది ఎక్కడన్నా? ఐ లేదు, ఐ అవసరం లేదు, ఎందుకంటే నేను n1 ఇచ్చేసాను కాబట్టి. అర్థమైందా? సో ఇది వర్కౌట్ చేసి నాకు మండే రోజు చూపించండి. కానీ మీరు మండే వరకు చేయాల్సిన పని ఏంటి? ఆలోచన ఇంక్రీజ్ చేయడం. ఈరోజు క్లాస్ గట్టిగా చూసి ఎట్లా ఇంక్రీజ్ చేయాలి ఏంటి అనేది ఆలోచించి నాకు మండే రోజు ఇట్లాంటి వద్దు, నాకు ఐ వాంట్ ఇంప్రూవ్డ్ స్కిల్స్. అర్థమైందా? ఒక రోజులో కాదు, అందుకనే 3 రోజులు ఇస్తున్నాం మీకు టైం. ఈరోజు, రేపు, ఎల్లుండి. సో ట్రై టు ఇంప్రూవ్. థింకింగ్ ఇంప్రూవ్ చేయండి. థింకింగ్ మీద ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. థింకింగ్ ఇంప్రూవ్ కాలేదు, ప్రోగ్రామింగ్ స్కిల్ కూడా అంతే ఉంటుంది. అర్థమైందా? ఎస్, రైట్.